తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్‌సభ అభ్యర్థుల ఖరారు అనేది ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది. చాలా వడపోత తర్వాత అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా అటు ముఖ్యమంత్రిగా కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఎన్నికలు ఒక సవాల్. ఖచ్చితంగా 10, 12 సీట్లు దక్కించుకుంటే గానీ తెలంగాణలో తన ఇమేజ్‌ని కాపాడుకునే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంటుంది కాబట్టి చాలా సీరియస్‌గా రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అటు అధిష్టానానికి కూడా పేర్లను పంపడంలో కానీ సామాజిక సమీకరణాలు సమతుల్యం చేయడంలో కానీ రేవంత్ రెడ్డి చాలా కీలక పాత్ర తీసుకున్నారు. చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. రేవంత్ రెడ్డికే అధిష్టానం కూడా ఈ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మేజర్ బాధ్యతలు రేవంత్ రెడ్డి భుజాలపైన పెట్టింది. అటు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు, పీసీసీ అధ్యక్షుడు కూడా ఆయనే కాబట్టి ఖచ్చితంగా కసరత్తు అనేది చాలా సీరియస్గా చేశారు. దాదాపుగా ఇప్పటికే 4 స్థానాలకు తొలి జాబితా 15 రోజులైంది రిలీజ్ అయ్యి 4 జాబితాలు మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రరెడ్డి గత ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించారు. ఇటు జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ మాజీ ఎంపీ కూడా ఆయనకు టికెట్ దక్కింది. బీసీ సామాజిక వర్గం కూడా ఒకటి ఆయనకు అడ్వాంటేజ్గా మారింది. ఆ తర్వాత మహబూబాబాద్ బలరాం నాయక్ అక్కడి నుంచి గతంలో ఎంపీగా ఉన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా అక్కడ పనిచేశారు. మహబూబాబాద్ ఎంపీగానే ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆ 3 అభ్యర్థులు ప్రకటించారు. దీంతో పాటు 4వ అభ్యర్థిగా నల్గొండ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని 4వ అభ్యర్థిగా ప్రకటించారు. అంటే 4 పేర్లను తొలి జాబితాలో ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా ముందే ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు 2వ జాబితా అంటే మిగిలిన 13 తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 4 ఆల్రెడీ ఖరారైపోయారు, ప్రచారంలో కూడా మునిగిపోయారు. కాబట్టి మిగిలిన 13 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయడం అనేది చాలా టఫ్ టాస్క్గా మారింది కాంగ్రెస్ పార్టీకి. అయినా అభ్యర్థులంతా దాదాపుగా ఖరారు అయిపోయినట్లే మనకు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా 9 మందిపై ఏకాభిప్రాయం వచ్చేసింది. 9 మందిలో అక్కడ పెద్దగా టికెట్ ఆశించే వారి మధ్య పోటీ కూడా లేదు. ఆశావాహులకి ఖరారైన అభ్యర్థుల మధ్య పోటీ కూడా లేదు. దాంతో 9 మంది అభ్యర్థులు క్లియర్ అయిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళ పేర్లు ప్రకటించడమే తర్వాయి. అది ఈరోజా రేపా ఎల్లుండా అనేది మిగిలిపోయింది. మరొక 4 స్థానాల్లో మాత్రం అక్కడ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల కమిటీ. అయితే అక్కడ మిగిలిన అభ్యర్థుల నుంచి కూడా పోటీ ఎదురవుతుంది, స్టిల్ ఇంకా ఎదురవుతుంది. ఆ 4 టఫ్ ఫైట్ ఉన్న టికెట్ ఫైట్ ఉన్న స్థానాలు ఏంటి? 9 ఆల్రెడీ ఖరారై ఎప్పుడైనా ఏ క్షణానైనా జాబితా ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్న 9 మంది పేర్లేంటి? మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఖరారైన 9 మంది అభ్యర్థులు 1 by 1 చూద్దాం. షహనాజ్ తుబ్సం హైదరాబాద్ నుంచి మహిళా అభ్యర్థిగా ఆమె బరిలో దిగబోతున్నారు. మహిళ ఎందుకంటే అక్కడ బీజేపీ మాధవి లత ఒక మహిళను బరిలో దింపింది కాబట్టి అక్కడ షహనాజ్ని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతుంది. అక్కడ ఓవైసీ ఆల్రెడీ ఎంఐఎం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఓవైసీ ఉన్నారు, అంతకుముందు వాళ్ళ ఫాదర్ గెలిచారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కూడా కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. అది వాళ్ళ కంచుకోట. హైదరాబాద్ అనేది ఎంఐఎం కంచుకోటగా ఉంది. అక్కడ ఈసారి బీజేపీ పాగా వేయాలని మాధవిలత మహిళా అభ్యర్థి హిందుత్వ నినాదంతో ఉన్న ముందుకు వెళ్తున్న మాధవిలతను బీజేపీలో చేర్చుకొని మరీ బరిలో దింపుతుంది. అక్కడ మిగిలిన పార్టీలు పెద్దగా పోటీ ప్రభావం చూపే అవకాశం లేదు. అక్కడ బీజేపీ వర్సెస్ ఎంఐఎం మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కూడా షహనాజ్ తుబ్సం దాదాపు ఖరారు అయిపోయారు. ఆమె పేరు ప్రకటించడమే మిగిలింది. ఇక దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ తరఫున గెలిచారు కూడా. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో 4-5 రోజుల క్రితమే చేరిపోయారు. ఆయన సికింద్రాబాద్ అభ్యర్థి కాబోతున్నారు. అక్కడ కిషన్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో దిగడం ఖాయమైపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు అక్కడి నుంచి బరిలో దిగుతారనేది ఇంకా తేలాల్సింది. అక్కడ ప్రధానంగా శ్రీధర్ రెడ్డి గతంలో బీజేపీ నాయకుడిగా ఉన్నారు, జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న శ్రీధర్ రెడ్డి పేరు అక్కడ ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఆయనతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయి కిరణ్ గతంలో పోటీ చేశారు ఇక్కడ నుంచి. ఆయన లేదంటే శ్రీనివాస్ యాదవ్ పేర్లు కూడా పరిశీలిస్తారు. అక్కడ అభ్యర్థి ఎవరవుతారని చూడాలి. ఏదేమైనా కిషన్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక సునీతా మహేందర్ రెడ్డి, వాస్తవానికి సునీతా మహేందర్ రెడ్డి కూడా వికారాబాద్ జడ్పీ చైర్మన్గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ల నుంచి అభ్యర్థి అవుతారని అంతా అనుకున్నారు. అయితే చేవెళ్లకి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ చేరడంతో చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరికి మార్చారు. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలు, అక్కడ ఎవరు కూడా గెలవలేదు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది కాబట్టి అక్కడ ఉన్న 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కూడా కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా నిర్వహించారు. మల్కాజిగిరిలో ఎలాగైనా గెలిచి తీరాలి, మల్కాజిగిరిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు,
ఇప్పుడు ఎంపీ స్థానం ఇది, తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎంపీ స్థానం ఇది, కాబట్టి ఇక్కడ గెలుపు అనేది నాకు కూడా సవాలే అంటూ రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ చెప్పారు. అక్కడ ఉన్న నేతలందరినీ కూడా మోటివేట్ చేసిన పరిస్థితి కనిపించింది. అక్కడ సునీతా మహేందర్ రెడ్డి అక్కడ అభ్యర్థి కాబోతున్నారు. ఆమె కూడా ఈరోజు మీటింగ్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఆమె చేవెళ్ల బరిలో దిగేది ఉంటే మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం మీటింగ్కి ఆమె అటెండ్ గారు, కాబట్టి ఆమె మల్కాజ్గిరి నుంచి ఖరారు అయిపోయారు. ఆమె పేరు ప్రకటించడమే తర్వాయి. నెక్స్ట్ ఇక రంజిత్ రెడ్డి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇక్కడ బరిలో దిగబోతున్నారు చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా. అయితే చేవెళ్ల గురించి ఒక ఇంట్రెస్టింగ్ అంశం మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈసారి పోటీ చేయబోయే ముగ్గురు అభ్యర్థులు కూడా అట్లా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ కొత్తగా కారెక్కిన నాయకుడు. ఆయన టీటీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు. ఆయన అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. అయితే అతనికి ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ. తర్వాత బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న కొండా విశ్వేశ్వర రెడ్డి గతంలో ఇక్కడి నుంచే చేవెళ్ల నుంచే బీఆర్ఎస్ ఎంపీ. అంటే ఇద్దరు మాజీ బీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్తో పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుంది. ఎలాంటి ఫైట్ ఉంటుంది అనేది మనం చూడాలి. నీలమ్మధు కూడా ఒక రకంగా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. నీలమ్మధు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. మెదక్ నుంచి ఆల్రెడీ బీజేపీ తరఫున రఘునందన్ రావు, బీజేపీ అధికారికంగా ప్రకటించింది రఘునందన్ రావు అభ్యర్థి కాబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా మెదక్ని ఫోకస్ చేసింది. ఎందుకంటే అది సీఎం కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన లోక్సభ నియోజకవర్గం. మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం మెదక్ లోక్సభ పరిధిలోనే గజ్వేల్, సిద్దిపేట రెండు ఉంటాయి. అంటే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట రెండు ఇక్కడే ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇక్కడ అభ్యర్థిని ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ఒక దశలో కేసీఆర్ కూడా మళ్ళీ బరిలో దిగుతారేమో అని ఒక చర్చ ఉన్నప్పటికీ కేసీఆర్ పోటీ చేయట్లేదని తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా రెండు పేర్లు చర్చకు వస్తున్నాయి. ఒకటి వంటేరు ప్రతాప్ రెడ్డి, గతంలో గజ్వేల్లో కేసీఆర్పై ఓడిపోయిన టీడీపీలో ఉన్నారు అప్పట్లో. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఆయన ఇప్పుడు అభ్యర్థి అవుతారనే టాక్ నడుస్తుంది. ఆయన కంటే బలమైన అభ్యర్థిగా ఎమ్మెల్సీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు వెంకట్రామరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. వెంకట్రామరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్గా కూడా పనిచేశారు. అట్లా కలెక్టర్గా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. అటు కొంత క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయనపై అవినీతి ఆరోపణలు కానీ ఇంకేం పార్టీ మారిన సందర్భాలు కానీ అలాంటివి ఏవీ లేవు. ఆయన ఒక అధికారిగా ఉన్నారు, ఐఏఎస్ అధికారిగా. ఆ నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఇప్పుడు ప్రభుత్వం వస్తే మంత్రి అయ్యే అవకాశం కూడా ఆయనకు ఉండేదని ఒక టాక్ ఉంది. అంటే కొంచెం ఆయనకు సిన్సియర్గా ఉన్న పేరు అనేది కలిసి వచ్చే అంశంగా బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. వెంకట్రామరెడ్డిని బరిలో దింపడానికే బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. ఆయన కొంచెం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే మాత్రం వెంకట్రామరెడ్డి అభ్యర్థి అవుతారు, లేదంటే వంటేరు ప్రతాప్ రెడ్డి ఇక్కడ బరిలో దిగే అవకాశం ఉంది. ఇది గెలిపించుకోవడం అనేది అటు కేసీఆర్కి, ఇటు మాజీ ఆర్థిక మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి చాలా కీలకం. వాళ్ళిద్దరూ చాలా ఫోకస్ చేసి ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ముదిరాజు సామాజిక వర్గం అనేది కలిసి వస్తుందనే ఆలోచనలో నీలమ్మధును బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ దాదాపు డిసైడ్ అయింది. ఆయన పేరు రాబోతుంది. అయితే ఇక్కడ నుంచి ఒక బడా పారిశ్రామికవేత్త ఒకరు కూడా రంగంలోకి కొత్తగా వస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకోవడానికి ఎంతైనా ఖర్చుకు వెనకాడకుండా ఉంటారనే ఆలోచనతో ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నప్పటికీ సామాజిక సమీకరణాలు బీసీలకు టికెట్లు ఇవ్వలేదు అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత విమర్శలు ఎదుర్కొంది. కాబట్టి ఆ విమర్శల నుంచి తప్పించుకోవడానికి సరే కనీసం నలుగురు బీసీలకు టికెట్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఆల్రెడీ సురేష్ శెట్కర్కి ఒకటి ఇచ్చింది. ఇప్పుడు నీలమ్మధు కూడా బీసీగా ఆయనకు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక జీవన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోకే జగిత్యాల అసెంబ్లీ కూడా వస్తుంది. అక్కడి నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఆయన ఆల్రెడీ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా టికెట్ తనకు వస్తుందని ధీమా కూడా ఉంది. జీవన్ రెడ్డి ఒక్కరే అక్కడ ప్రధానంగా పరిశీలనలో ఉన్నారు. అయితే ఒకే ఒక అడ్డంకి జీవన్ రెడ్డికి ఉంటే ఉండొచ్చు. అదేంటంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వకూడదు అని ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అదే నిర్ణయం తీసుకుంటే అది జీవన్ రెడ్డికి అడ్డంకిగా అవుతుంది. అప్పుడు బీసీ ఈక్వేషన్లో ఆకుల లలిత మాజీ ఎమ్మెల్సీ, ఆమె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె పేరు కూడా పరిశీలించారు. అయితే చివరికి మాత్రం జీవన్ రెడ్డి వైపే గెలుపు గుర్రంగా జీవన్ రెడ్డినే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఆత్రం సుగుణ, ఇది ఇంట్రెస్టింగ్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇంట్రెస్టింగ్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ కాబోతున్నారు. ఎందుకంటే బోతు నుంచి ఎడమ బొజ్జు, ఒక ఇందిరమ్మ గృహంలో ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఒక సామాన్యుడికి ఎడమ బొజ్జుకి రేవంత్ రెడ్డి ఏరి కోరి అక్కడ టికెట్ ఇప్పించారు. ఆయన బోత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఒక ఇందిరమ్మ నివాసంలో ఉండే ఒక బీపీఎల్ కార్డు హోల్డర్
అంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్. ఆయన నేరుగా అసెంబ్లీకి తీసుకురావడానికి అతనికి టికెట్ రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చి గెలిపించుకున్నారు. అదే ప్రయోగం ఇప్పుడు ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ రూపంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ఈమె కొద్దిసేపటి క్రితమే తన టీచర్, ఆమె ఉపాధ్యాయురాలు, తన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సమక్షంలో, సీతక్క సమక్షంలో, ఇద్దరి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె అక్కడ అభ్యర్థి కాబోతున్నారు. ఇక్కడ రకరకాల పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరికి ఆత్రం సుగుణ వైపే, ఎడమ బొజ్జునైతే ఎలాగైతే బూతులో గెలిపించుకుందామో ఆదిలాబాద్ నుంచి కూడా ఒక సాధారణ ఉపాధ్యాయురాలిని డైరెక్ట్ లోక్సభకు పంపాలి, మనం అక్కడ ఆమెను గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆత్రం సుగుణ ఇక్కడ అభ్యర్థి కావడం దాదాపు ఖరారైపోయింది. గడ్డం వంశీ పెద్దపల్లి, అది కొంచెం ఇంట్రెస్టింగ్. అక్కడ దాదాపు గడ్డం వంశీ పేరు ఖరారు అయినప్పటికీ ఆల్రెడీ గడ్డం వంశీ ఫాదర్ గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వివేక్ సోదరుడు వినోద్ పక్కనే ఉన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అదే ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు మూడో వ్యక్తి ఎంపీ కాబోతున్నారు, ఎంపీ అభ్యర్థి కాబోతున్నారు. అక్కడ గెలిస్తే లోక్సభకు కూడా వెళ్ళబోతున్నారు. అయితే ఇక్కడ మిగిలిన వాళ్ళ నుంచి కొంత మాలా మాదిగా అనే సామాజిక ఈక్వేషన్ అనేది తెలంగాణలో కొంచెం ఎక్కువ. మాలా ఓటు బ్యాంక్ తక్కువ ఉంటుంది, మాదిగ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాదిగలకు మొత్తం 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి: పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్. ఇక్కడ మాదిగలకు 2 ఇవ్వాలి, మాలకి 1 ఇవ్వాలి అనేది మొదటి నుంచి వస్తున్న డిమాండ్. అయితే దానిలో కొంచెం ఆ ఈక్వేషన్లో గడ్డం వంశీకి కాకుండా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని కొంత డిమాండ్ వచ్చినప్పటికీ చివరికి గడ్డం వంశీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. కేవలం వరంగల్ మాత్రమే మాదిగకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నాగర్ కర్నూలు కూడా మాలకే ఇచ్చే అవకాశం అయింది. అంటే నాగర్ కర్నూలు, పెద్దపల్లి మాల సామాజిక వర్గానికి, వరంగల్ మాత్రం మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వడం దాదాపు ఖాయమైపోయింది. అందులో భాగంగా ఇక్కడ గడ్డం వంశీ పెద్దపల్లి అభ్యర్థి కాబోతున్నారు. ఇక ప్రవీణ్ రెడ్డి కరీంనగర్. వాస్తవానికి కరీంనగర్లో బండి సంజయ్ లాంటి బలమైన నాయకుడు, అంటే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు గతంలో, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అగ్రెసివ్ లీడర్గా ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. అలా బలమైన నాయకుడు బీజేపీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. మరోవైపు వినోద్ కుమార్, విషయ పరిజ్ఞానం ఉన్న ఒక మేధావి వర్గానికి చెందిన వ్యక్తిగా వినోద్ కుమార్ కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన కూడా గతంలో కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అయినప్పటికీ మంచి వ్యక్తిగా, ఇలా వివాదరహితుడిగా వినోద్ కుమార్ పేరుంది. అటు బండి సంజయ్కి అగ్రెసివ్ లీడర్గా పేరుంది. వాళ్ళిద్దరి మధ్య ఫైట్లో ప్రవీణ్ రెడ్డిని ఇక్కడ బరిలోకి దింపాలని దాదాపు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వెల్చాల రాజేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు కొంత కోరినప్పటికీ సామాజిక ఈక్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలించి ప్రవీణ్ రెడ్డి కరెక్ట్ క్యాండిడేట్ అని డిసైడ్ అయినట్లుంది. ఎందుకంటే బీజేపీ నుంచి బీసీ అభ్యర్థి బండి సంజయ్ బరిలో ఉంటే బీఆర్ఎస్ నుంచి వెల్మ సామాజిక వర్గానికి చెందిన వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రెడ్డిని బరిలో దింపడం అనేది కొంత కలిసి వస్తుందనే ఆలోచనతో ప్రవీణ్ రెడ్డి పేరే దాదాపు ఖరారైనట్లు మనకు సమాచారం ఉంది. ఈ 9 మంది అభ్యర్థులు ఖచ్చితంగా ఖరారైపోయారు. వీళ్ళ జాబితా రేపో ఎల్లుండో రావడానికి రెడీ అయిపోతుంది. జాబితా ఖరారైనా ఎందుకు ఆగింది అంటే కేవలం ఒకే ఒక రీజన్, ఈ 9 పక్కన పెడితే మిగిలిన 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 4 నియోజకవర్గాల్లో అక్కడ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఖరారు అయిపోయింది. అయినప్పటికీ అక్కడ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఈ 9 నియోజకవర్గాల్లో ఉన్న ఆశావాహులు ఎవరు పెద్దగా మాకే టికెట్ కావాలి అని కోరట్లేదు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయితే మిగిలిన 4 నియోజకవర్గాల్లో ఉన్న ఆశావాహులు మాత్రం అక్కడ అధిష్టానం ఒక అభ్యర్థిని ఖరారు చేసినా కూడా తగ్గట్లేదు. ఖచ్చితంగా మాకు టికెట్ కావాలంటూ తమ వాదన తాము వినిపిస్తూ వస్తున్నారు. అలా టికెట్ ఫైట్ జరుగుతున్న ఆ 4 నియోజకవర్గాలు ఏంటి, అక్కడ ఎవరు ఫైట్ చేస్తున్నారు మనం ఒకసారి చూద్దాం. ఖమ్మం అనేది చాలా కీలకమైన నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఎవరు నామినేషన్ వేస్తే వాళ్ళు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనే ఒక మైండ్ సెట్లో నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్టే దానికి కారణం. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 9 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తెల్లం వెంకట్రావు గెలిచినా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చేరిపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన, రేవంత్ రెడ్డితో కలిసేశారు ఆల్రెడీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా కండువా కప్పుకోకపోయినా కాంగ్రెస్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఎవరు నిలబడ్డా గెలుస్తామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ 3 మంత్రులు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు కూడా తన తనయుడు యుగంధర్కి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ చివరిలో ఆయన అవకాశం లేదు అని చేతులు ఎత్తేసినట్లు మనకు సమాచారం ఉంది. ఆయన పక్కకు దప్పుకున్నారు. ఇప్పుడు మిగిలింది మల్లు నందిని, మల్లు బట్టి విక్రమార్క సతీమణి, అటు ప్రసాద్ రెడ్డి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు. వీళ్ళిద్దరూ హోరాహోరీగా తలపడుతున్నారు. మధ్యలో వి హనుమంతరావు వచ్చినా కూడా సీనియర్ నేతగా, బీసీ నాయకుడిగా, బీసీ వాదంతో తనకు టికెట్ ఇవ్వాలని కోరిన వి హనుమంతరావు పేరు దాదాపు పరిశీలనలో లేదు. ఎందుకంటే ఆయన ఖమ్మంకి స్థానికుడు కాదు, ఆయన హైదరాబాద్కు చెందిన నాయకుడు. ఆయనను పక్కన పెట్టారు. వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా చివరి వరకు పరిశీలనలో ఉన్నాయి. వీళ్ళెవరూ తగ్గట్లేదు. ఇప్పటికీ తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు.
మనకున్న సమాచారం ప్రకారం ఇక్కడ పొంగులేటి ప్రసాద్ రెడ్డి అభ్యర్థి కాబోతున్నారు. అయినా చివరి నిమిషం ప్రయత్నాల్లో మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఉన్నారు, మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు. అయినా ఈ ఫైట్ ఇలా ఉన్నప్పటికీ, గట్టి ఫైటే ఉన్నప్పటికీ పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వరంగల్ ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ విషయంగా చెప్పొచ్చు. వరంగల్ ఫైట్ అనేది ముగ్గురు మధ్య సాగుతుంది. దొమ్మాటి సాంబయ్య మొదటి నుంచి, అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ కూడా చేశారు గతంలో. ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇటు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, అక్కడ కనిపిస్తున్న పస్నూర్ దయాకర్, ఇద్దరు ఆయన సిట్టింగ్ ఎంపీ కూడా, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ. ఆయన కాంగ్రెస్లో చేరిపోయారు. ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు. దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ ఒరిజినల్గా మొదటి నుంచి ఉన్న వ్యక్తి, ఆయన కూడా టికెట్ కోరుతున్నారు. ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, మాదిగ సామాజిక వర్గం. ఇక్కడ ఖచ్చితంగా ఈ సీట్ని మాదిగ రెండిట్లో మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ముగ్గురు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇక్కడ టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి ఉన్న వ్యక్తిగా తనకే టికెట్ ఇవ్వాలని దొమ్మాటి సాంబయ్య కోరుతుంటే, మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, అక్కడ కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి అయిపోయారు కాబట్టి కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులే. వాళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది, చాలా రోజులుగా కూడా చాలా గ్యాప్ ఉంది. కడియం శ్రీహరి కుమార్తెను తానే ఓడిస్తాను, తనకు టికెట్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీలోనే చక్కర్లు కొడుతున్నారు రాజయ్య. ఆయన ఢిల్లీలో తన వంత ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఇక్కడ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, ఆయన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ, ఆయనకే టికెట్ ఖరారైనట్లు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. పస్నూర్ దయాకర్ ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నాగర్ కర్నూల్ ఇద్దరు, ఇక్కడ ఈక్వేషన్ డిఫరెంట్. మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ మధ్య ఇక్కడ పోటీ నడుస్తుంది. ఇక్కడ సంపత్ ఒక లేఖ రాశారు ఈరోజు. అంటే ఇక్కడ మనం ముందు చెప్పుకోవాలి, మల్లు రవికి ఇక్కడ టికెట్ ఖరారు అయిపోయింది. అయినా సంపత్ కుమార్ తన ప్రయత్నాలు మానట్లేదు, తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా తనకే టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఈరోజు సోనియా గాంధీకి నేరుగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ కూడా మన దగ్గర ఉంది. ఆయన చూపిస్తున్న ఈక్వేషన్ ఏంటంటే, ఇప్పటికే మల్లు రవి 4 సార్లు ఓడిపోయారు. ఆల్రెడీ మల్లు రవి సోదరుడు మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ అదే కుటుంబానికి ఎందుకు టికెట్ ఇవ్వాలి? 4 సార్లు ఓడిపోయిన మల్లు రవికి ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఇంకొక ఈక్వేషన్ మనం ఇంతకుముందే చెప్పినట్టు, మాదిగ సామాజిక వర్గం సంపత్, మాల సామాజిక వర్గం మల్లు రవి. కాబట్టి ఇక్కడ ఓటు బ్యాంకు కూడా చూపిస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలో 17,30,000 ఓట్లుంటే అందులో మాదిగ ఓటర్లు 3,75,000 ఉన్నారు. మాల ఓటర్లు కేవలం 62,000 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి మల్లు రవికి ఇవ్వద్దు, తనకే ఇవ్వాలి టికెట్ అని ఆయన కోరుతున్నారు. సోనియా గాంధీకే నేరుగా లేఖ రాశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు తనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. దానికి కారణం ఏంటంటే, మల్లు రవికి ఇక్కడ టికెట్ ఇవ్వడం వల్ల ఆడ మల్లు నందినికి టికెట్ తప్పుకుంటారు. మల్లు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరునికి అక్కడ టికెట్ వస్తుంది. అంటే ఆ ఇద్దరు మంత్రుల మధ్య అండర్స్టాండింగ్ వల్ల తనకు చెక్ పెడుతున్నారు అనేది లేఖలో నేరుగా సంపత్ కుమారే పేర్కొన్న అంశం ఇది. అయితే దీనికి కౌంటర్గా మల్లు రవి కూడా రియాక్ట్ అయ్యారు. నిన్ననే మనతో మాట్లాడారు కూడా ఆయన స్పెషల్గా. అందులో ఆయన చెప్తున్న అంశం ఏంటంటే, తానను మాదిగా మాల ఈక్వేషన్లో చూడొద్దు. గతంలో నేను నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేశాను, గతంలో 2 సార్లు ఎంపీగా ఉన్నాను. అక్కడ మాదిగ ఓటర్లు ఎక్కువ ఉన్నది వాస్తవమే. అయినా తాను మాల ప్రతినిధిగా అక్కడి నుంచి గెలిచాను. అదే సమయంలో తన భార్య కానీ, తన ఇంటికి వచ్చిన కోడలు కానీ, లేదంటే తన కూతుర్ని ఇచ్చిన అల్లుడు కానీ, వీళ్ళంతా మాదిగ సామాజిక వర్గమే. అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళంతా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. కాబట్టి తాను మాదిగ అనే ఈక్వేషన్ తన విషయంలో వర్తించదు అనేది మల్లు రవి చెప్తున్నమాట. అంతేకాకుండా గత ఎన్నికల్లో మొన్న అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సంపత్ కుమార్ ఓడిపోయారు. తనను పోటీ చేయమని అసెంబ్లీలో అవకాశం ఉందా? నేను పోటీ చేయలేదు. కారణం ఏంటంటే, నాగర్ కర్నూలు ఎంపీగా బరిలో దిగాలనుకున్నా కాబట్టే తాను పోటీ చేయలేదని మల్లు రవి తన వాదన వినిపిస్తున్నారు. అంతేకాదు, ఆయన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వం ఒక పదవి మల్లు రవికి ఇచ్చింది అధికారంలోకి రాగానే. దానికి కూడా ఆయన రిజైన్ చేశారు. కేవలం నాగర్ కర్నూలు బరిలో దిగడానికే ఆ రెసిగ్నేషన్ కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అక్కడ అదే స్థానంలో జితేందర్ రెడ్డి కొత్తగా పార్టీలో చేరారు బీజేపీ నుంచి. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కూడా ఇచ్చింది. ఇక్కడ మల్లు రవి అభ్యర్థి అయిపోయారు. అయినప్పటికీ సంపత్ కుమార్ మాత్రం తన ప్రయత్నం మాత్రం కొనసాగిస్తున్నారు.